నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకోవాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. ఘనంగా ప్రారంభమైన ముగ్గుల పోటీలు, విజేతలను అభినందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో కలెక్టర్. రంపచోడవరం జిల్లాకు కారం తమ్మన్న ద్వారా పేరు పెట్టాలి. అయినవరపు సూర్యనారాయణ డిమాండ్. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెమినార్ హాల్లో శనివారం మహిళా విద్యావేత్తల సాధికారత, వృత్తి, వ్యక్తిగత సమతుల్యత అనే అంశంపై ఒకరోజు జాతీయ సింపోజియం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్న తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఇటువంటి జాతీయ సింపోజియం జరగటం గర్వకారణమన్నారు. ఎటువంటి సౌకర్యాలు లేని, వివక్షత చూపుతున్న ఆనాడే సావిత్రిబాయి పూలే తానేంటో ఉపాధ్యాయురాలిగా నిరూపించుకున్నారని అన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం ఉపాధ్యాయులు, మహిళా ఉద్యోగులు ముందుకు సాగాలని అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో సమర్థవంతమైన సీఎం చంద్రబాబు నాయకత్వంలో ముందుకు సాగుతోందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా విద్యాశాఖలో మంచి సంస్కరణలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. సెమినార్లో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర, ఆర్కే కళాశాల విద్యా అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ సిహెచ్ తులసి, నన్నయ్య యూనివర్సిటీ ప్రిన్సిపల్ పి విజయ నిర్మల, డాక్టర్ రాధిక, ఉషా పూజాల, ఉమెన్స్ వెల్ఫేర్ ఆఫీసర్ టి శ్రీదేవి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో సింపోజియం, నేషనల్ విమెన్ టీచర్స్ డే సందర్భంగా సింపోజియం ఫర్ టీచర్స్ ఆర్ విమెన్ ఎడ్యుకేటర్స్, అంటే ఎలా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, దాంతోపాటు మనం ఎలా ఏదైతే కాలేజ్కి వస్తున్నప్పుడు మనం ఎలా స్టూడెంట్స్కి ఆదర్శంగా కానీ వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలి, దాని మీద ఈరోజు ఒక నేషనల్ సింపోజియం, 1 డే లాంగ్ సింపోజియం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు రాజమండ్రి రావటం జరిగింది. ఎందుకంటే మహిళలు అధ్యాపకులుగా కేవలం కాలేజ్ స్కూల్లోనే కాదు, ఇళ్ళల్లో కూడా అటు ఇంటి పని చూసుకోవాలి, పిల్లల బాధ్యత చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వర్క్ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ చూసుకోవాలి. సో దానికి ఒక అనుకూలమైన వాతావరణం కానివ్వండి, ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద ఈరోజు డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే దాంతోపాటు ఏదైతే లీగల్ అవేర్నెస్ కానివ్వండి, రైట్స్ కానివ్వండి, టీచర్స్కి ఉన్న రైట్స్ ఏంటి, టీచర్సే కాదు ఎవరైనా వర్క్ చేసినప్పుడు వాళ్ళకున్న రైట్స్ ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటి, అలాగే మెంటల్ హెల్త్ కానివ్వండి, ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా టీచర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే వాళ్ళు ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయగలరు, స్టూడెంట్స్ని కూడా ఇంకా ఎఫిషియెంట్గా ఇన్స్పైర్ చేయగలరు. కాబట్టి సో ఇలాంటి కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ ఆ విధంగా కూడా అడుగులు వేయాలి. కొంచెం కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి, సపోర్ట్ గ్రూప్స్ కానివ్వండి, ఫోకస్ గ్రూప్స్ ఇలాంటివి సెట్ చేసి అదొకటి క్రియేట్ చేయాలి. సంకల్ప్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో. అదేమిటంటే సంకల్ప్ అంటే సేఫ్ గార్డ్ అండ్ నర్చరింగ్ కిండరింగ్ అడాలసెన్స్ త్రూ లవ్ అండ్ ప్రొటెక్షన్. అంటే మాకు ఒక దాత రామ్ ప్రసాద్ గారని ఒక బస్సు డొనేట్ చేస్తున్నారు. మేము ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వర్క్ స్టూడెంట్స్, ఫిలాసఫీ అండ్ సైకాలజీ స్టూడెంట్స్, అలాగే పీజీ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి గర్ల్స్ ఇష్యూస్ మీద మేము నియర్ బై గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకుని వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళతో ఆటలు ఆడిపించి, పాటలు పాడించి, వాళ్ళకి దిశానిర్దేశం, వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నేర్పిస్తూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలుసుకొని, అవి అంటే అక్కడ స్కూల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. ఇలా బయట మేము ఈ పిల్లలందరూ కాబట్టి ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేము తెలుసుకొని వాళ్ళందరికీ సేఫ్ గార్డింగ్గా ఉండాలని ఈ ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము
గత 1 year నుంచి కూడా ఆ యాక్టివిటీ మేము చేయటం జరిగింది. మేడం గారు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక 1వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు. అనంతరం న్యాయ నిర్ణేతలు ప్రకటించిన విజేతల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా డివిజన్లలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, కేవలం మహిళలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఉన్న రోజుల నుంచి ఈ పోటీలు ప్రారంభించామన్నారు. మొదటి బహుమతిగా డబుల్ కాట్ మంచం, 2వ బహుమతిగా సోఫా సెట్, 3వ బహుమతిగా వార్డ్రోబ్, 4వ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, 5వ బహుమతిగా 2 కుర్చీలు ఈ నెల 10న పుష్కరఘాట్లో జరిగే కార్యక్రమంలో ఇస్తామని వెల్లడించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారని ప్రశంసించారు. టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన 1వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున, మన 1వ డివిజన్ మహిళా సోదరి మండలి తరఫున పేరున ధన్యవాదాలు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముగ్గుల పోటీలు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు మొదటిగా 1వ వార్డు ఏదైతే మాకు ప్రతి కార్యక్రమంలో ఏ కార్యక్రమం తీసుకున్నా 1వ వార్డులో ప్రారంభించడం అన్నది తెలుగుదేశం పార్టీకి మాకు సెంటిమెంట్. ఈరోజు నా వార్డులో ప్రారంభించుకోవడం జరిగింది. మహిళలు చాలా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా ఈ రంగోలీ పోటీల్లో పాల్గొనడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరూ కూడా పాల్గొనడం. అండ్ నెక్స్ట్ వాళ్ళు పోటీ పడిన విధానం కూడా చాలా సంతృప్తినిచ్చింది. వీళ్ళు పోటీ పడిన విధానాన్ని చూసే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలుగా కొనసాగిస్తూ అధికారంలో వచ్చిన తర్వాతగా ఇది 2వ సంవత్సరం. అంటే 6 సంవత్సరాలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ముగ్గులు పోటీలు ఒక కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాం 42 వార్డుల్లో కూడా. కానీ ప్రజలే ఇప్పుడు గమనిస్తున్నారు. వారి అధికారంలో వైసీపీ వాళ్ళు 1వ 2వ సంవత్సరాలు పెట్టారు ఎన్నికల ముందు ఓట్ల కోసం. ఓడిపోయిన మరుక్షణం వదిలేశారు, గాలికి వదిలేసి ఇప్పుడు ఆలే కనబడట్లా. కానీ మేము ఆనాడు పెట్టే మీరాజు కూడా పెడతా ఉన్నాం. ఏంటంటే అది మా నిబద్ధత, అది మా చిత్తశుద్ధి. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేసే కార్యక్రమాలు ఒక చిత్తశుద్ధి అది. అలాగే మహిళలు పోటీ పడుతున్న విధానాన్ని కూడా మేము చూసి కిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరం ప్రైజెస్ కూడా పెంచున్నాం. సుమారు కిందటి సంవత్సరం 3 ప్రైజులు ఇచ్చాం. కానీ ఈ సంవత్సరం ఒక మంచం, పరుపు, దిండ్లు ఫస్ట్ ప్రైజ్ కింద, 3 సీటర్ సోఫా సెకండ్, 3rd వచ్చి కబర్డ్, 4th డ్రెస్సింగ్ టేబుల్, 5th వచ్చి 2 చైర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మా నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చుకుంటున్నారు. పార్టిసిపెంట్ ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ ఇస్తూ ఉన్నారు. చివరాఖరిగా 42 వార్డుల్లో వచ్చిన ఏదైతే 1st, 2nd, 3rd, 4th, 5th ప్రైజ్ వాళ్ళందరికీ 10వ తారీఖున జనవరి 10th పుష్కర్ ఘాట్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మండపేట నియోజకవర్గం పరిధిలోని మారేడుబాక గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కలెక్టర్ వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన మండపేట నియోజకవర్గంలో జరిగిన తొలి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. రీసర్వే, మ్యూటేషన్, 1B నమోదు తదితర అంశాలపై స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కొన్ని లోపాలను తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని పరిష్కారానికి బాధ్యతగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన తహసీల్దారు వ్యక్తిగత బాధ్యతతో భావించి పరిష్కరించాలని ఆదేశించారు. వేగుళ్ల మాట్లాడుతూ మండపేట నియోజకవర్గ ప్రజలకు శుభదినమని, ప్రజల చిరకాల కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఆర్డీఓ కృష్ణనాయక్, తహసీల్దార్ తేజేశ్వరరావు, ఎంపీడీఓ సత్యనారాయణ, వల్లూరి చిన్నారావు, పుట్ట మాధవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరికంటే మన ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారికి దక్కుతుందని మీ అందరి ముందు కూడా గర్వంగా. ఇప్పుడు ఇక్కడ ఈ కొత్త పాస్బుక్స్ కి సంబంధించి మారేడుబాకలో 353 పాస్బుక్స్ మొత్తం అంటే 39లో మిస్ మ్యాచ్ ఉందని చెప్తున్నారు. మీరు ఏ 39 మిస్ మ్యాచ్ ఉన్నాయో కూడా ఈ సచివాలయంలో డిస్ప్లే చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి 300 మంది కూడా మిస్ మ్యాచ్, ఎవరికైతే పాస్బుక్ లేదో అందరూ మిస్ మ్యాచ్ ఉందేమో అని అనుకునే ప్రమాదం ఉంటుంది.
సో ఒక 39 మందికి మిస్ మ్యాచ్ ఉంది. ఫోటో సరిగ్గా లేకపోవడం, లేదంటే 1Dలో పేరు సమస్యలు అట్లాంటివి రావడము, లేదంటే మ్యూటేషన్స్, డెత్ వల్ల కొన్ని మిస్ మ్యాచెస్. సో అలా 39 ఉన్నాయి, సుమారుగా 10% ఉన్నాయి. సో ఇవి ఎవరెవరికైతే మిస్ మ్యాచ్ ఉందో ఆ లిస్ట్ కూడా మన సచివాలయంలో డిస్ప్లే చేస్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా మీ వీకే మన బయోమెట్రిక్స్ ఇచ్చి పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు ఏవైతే రెవెన్యూ సమస్యలు చెప్పారో మన తహసీల్దార్ గారు ఆల్రెడీ ఈ గ్రామానికి సంబంధించి ఇంకొక మెర్రిపాడు భారత రాజ్యాంగ సభ సభ్యులు జైపాల్ సింగ్ ముండా 123వ జయంతి సందర్భంగా ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం చిత్రపటాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ జనవరి 3 నుంచి 26వ తేదీ రిపబ్లిక్ డే వరకు ఆదివాసీల హక్కుల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బిర్సా ముండా విద్యావేత్తగా, క్రీడాకారుడిగా, ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా, భారత రాజ్యాంగ సభ సభ్యుడిగా, ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకుడిగా ఎనలేని సేవలందించారని కొనియాడారు. రంపచోడవరం జిల్లాకు తొలి గిరిజన వీరుడు, స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న ద్వారా పేరు పెట్టడం సమంజసమని, ఆయన బ్రిటిష్ వారితో పోరాడి తన ప్రాణాలను అర్పించారని అన్నారు. అటువంటి మహావ్యక్తి పేరు పెడితే అందరికీ గౌరవంగా ఉంటుందని, దీనిపై ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో అరగంటి నాగిరెడ్డి, కారం శ్రీనివాస్ ద్వారా, మొర్ల నాగమణి, నడుపూడి గాంధీరెడ్డి, అందాల పోసమ్మ, మడకం సంకూరమ్మ, పూనెం బాబురావు, కోరుకొండ అబ్బాయిరెడ్డి, ఆదివాసీ జేఏసీ కన్వీనర్ తెల్లం శేఖర్, జక్కల పాండవులు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోండి, ఆళ్ళకి పట్టుకోండి. ఓకే ఓకే. జైపాల్ సింగ్ ముండా గారి ఆశయాలను, జైపాల్ సింగ్ ముండా గారి ఆశయాలను, జైపాల్ సింగ్ ముండా అమలు చేయాలి భారత రాజ్యాంగం. జోహార్ జైపాల్ సింగ్ ముండా, జోహార్ జైపాల్ సింగ్ ముండా, జోహార్ జైపాల్ సింగ్ ముండా. అమలు చేయాలి భారత రాజ్యాంగం పటిష్టంగా. ఎందుకంటే ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ మరి పోలవరం కావాలని స్వీకరించారు. పైగా పేపర్ మీద ఇచ్చేసి పలానా తారీఖు లోపల మీరు తెలియజేయండి అని అనకూడదు. దాంతో ఖచ్చితంగా పలానా తారీఖుని మీ గ్రామంలో విజ్ఞప్తులు స్వీకరిస్తామని చెప్పేసి ప్రకటించాలి. అటు తారీఖులు ప్రకటించాలి. విజ్ఞప్తులు స్వీకరించమంటే కుదరదు. ఆ పోలవరం అరచేటంత వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది. కథలకి ఎందుకు లేదు సార్, కథలు అనేక సార్లు హెచ్చరించారు కోర్టులు. పోలవరం ఇక మేము ఏం చేస్తామంటే కోర్టులనే ఆశ్రయిస్తాం. ఇందులో ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే పోలవరం జిల్లా అని చెప్పేసి పెట్టారు. పోలవరం జిల్లా, పోలవరం అనే మాట వాడటం అది సమంజసం కాదు. ఎందుకంటే ఇక్కడ ఇది రంపచోడవరం జిల్లా 12 మండలాలు గిరిజనులు సంబంధించినటువంటి గిరిజనులు ఉండేటటువంటి జిల్లా. అక్కడ ఎక్కడా కూడా పోలవరం నీళ్లు ఒక్క చుక్క కూడా వాళ్ళు ఎవరికి అందట్లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి అసలు పోలవరం అనేది ఇక్కడ లేదు. ఆ మండలాలు కూడా దీంట్లో, ఆ గ్రామాలు కూడా ఏమి దీంట్లో కలపలేదు. ఈ 12 ఇక్కడ 5 మండలాలు నిర్వాసితులు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళు శాపంగా భావిస్తున్నారు దీన్ని, పోలవరాన్ని. ఎందుకంటే బాధితులు వాళ్ళ జీవితాలన్నీ చిన్నాభిన్నం అయిపోయినాయి. ఎక్కడో ఉండేవాళ్ళు స్వేచ్ఛగా జీవించే వాళ్ళని పట్టుకొచ్చేసి ఈ గోకవరం పక్కన ఇక్కడ పెట్టేసరి తీసుకొచ్చి వాళ్ళు రేపొద్దుట బ్రతుకు తెరివే లేనటువంటి పరిస్థితి. ఆ జగ్గంపేట వెళ్ళి అది ఐస్ ఫ్యాక్టరీలో వెళ్ళి పనిచేస్తున్నారు, రొయ్యల ఫ్యాక్టరీలో ఈ ఆడోళ్ళు వెళ్ళి. ఇటువంటి పరిస్థితి వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ సంస్కృతి అంతా చిన్నాభిన్నం చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోయారు గిరిజనులు నష్టపోయినటువంటి ప్రాంతానికి ఆ 12 మండలాలకు సంబంధించినటువంటి చేసిన జిల్లాకి పోలవరం అనేటటువంటి పేరు పెట్టడం సమంజసం కాదు. మొదటి నుంచి అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి విధంగా స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మనదోర జిల్లాగా అక్కడ దానికి ఆ జిల్లాకి పేరు మార్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. షెడ్యూల్డ్ ప్రాంతంలో పటిష్టంగా అమలు చేయాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ సభల్లో కూడా మరి రేపు 5వ తారీఖున గ్రామ సభ పెడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఆ గ్రామ సభలో మరి
షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ అయితే ఆదివాసీ గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మరి రంపచోడవరం జిల్లాగా కారం తమ్ముదారు పేరు పెట్టాలనేటువంటి తీర్మానాలు మరి చేయాలనేటువంటి ఒక సర్క్యులర్, ఒక డేటు, టైం కూడా ప్రకటించి ఖచ్చితంగా మా యొక్క అభిప్రాయాలను తీసుకోవాలని గ్రామసభ ద్వారా, పేసా గ్రామసభ ద్వారా తీర్మానాలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉద్యోగ నియామకాల చట్టం కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారు మాకు హామీ ఇచ్చారు, 100% ఉద్యోగాలు స్థానిక ఆదివాసీ పట్టభద్రులతో భర్తీ చేస్తున్నారు. కావున తక్షణమే ఇప్పుడున్నటువంటి సీఎం గారు టీఏసీ ద్వారా, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా తీర్మానం చేసి 100% ఉద్యోగాలు షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ పట్టభద్రులతో భర్తీ చేయాలని ఏపీ ఆదివాసీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. మహిళలు, బాలికలు స్వేచ్ఛా స్వాతంత్రంతో పాటు మంచి వస్త్రధారణను కూడా తప్పనిసరిగా పాటిస్తే చాలా వరకు నేరాలు తగ్గుతాయని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అభిప్రాయపడ్డారు. శనివారం ఆమె రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. మహిళలపై నేరాల నిరోధానికి సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న హింసను అడ్డుకోవటానికి రాష్ట్ర మహిళా కమిషన్ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్టు రాయపాటి శైలజ అన్నారు. ఏ నేరం, అఘాయిత్యం జరుగుతున్నా అది కేవలం వారికి బాగా సన్నిహితంగా మెలుగుతున్న మరియు తెలిసిన వారి వల్లనే అవుతోందని, అందువల్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల పరిస్థితులను గ్రహించాలని సూచించారు. ఏఐ, డీప్ ఫేక్ వంటి నేరాల నిరోధకానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా పటిష్టమైన పాలసీలు రావాల్సి ఉందన్నారు. గతంలో చాలా వరకు మహిళలపై జరుగుతున్న నేరాలు బయటకు తెలిసేవి కావని, ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయడం ద్వారా నేరస్తులకు కఠిన శిక్షలు పడేందుకు చర్యలు తీసుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు. ప్రజల్లోకి వెళ్లే ఆడపిల్లలు వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మనం ఎలా కాలేజ్కి వచ్చినప్పుడు మనం ఎలా స్టూడెంట్స్కి ఆదర్శంగా కానీ వాళ్ళని ఎలా ఇన్స్పైర్ తెలుగు సడన్గా మరి పొరపాటు ఓకేనా. సింపోజియం నేషనల్ ఉమెన్ టీచర్స్ డే సందర్భంగా యాక్చువల్లీ సేఫ్టీ వైజ్, సెక్యూరిటీ వైజ్ రీసెంట్గా డీజీపీ గారు రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ కాబట్టి క్రైమ్ రేట్ తగ్గింది, కానీ రిపోర్టింగ్ ఎక్కువైంది అన్నారు. ఇప్పుడు చూస్తే మనం మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ కూడా ఏదేదో రోజు చూస్తూనే ఉన్నాం, చిన్నపిల్లల మీద కానివ్వండి, లేకపోతే మహిళలు కానివ్వండి, ఇవన్నీ జరిగే దాడుల్లో కూడా బయట వాళ్ళ నుంచి ఎక్కడా జరగట్లేదండి. ఇట్స్ ఓన్లీ నోన్, తెలిసిన వాళ్ళ వైపు నుంచే చాలా వరకు, అంటే అది సవతి తండ్రి అవ్వచ్చు, లేకపోతే పక్కింటిలో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే చుట్టాలు కావచ్చు, ఏదో వంకతో స్కూల్లో నుంచి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి జరుగుతున్నాయి తప్పితే ఇదేంటంటే బయట వాళ్ళ నుంచి జరిగితే పోలీసులు ఇవన్నీ చేయొచ్చు, ప్రతిదీ కూడా వి కాంట్ కంట్రోల్. కానీ ఇలా ఒక తెలిసిన ఎన్విరాన్మెంట్ జరిగేది ఎలా అంటే మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి పిల్లల్ని. ఇప్పుడు మీరు చూస్తే మీరు బాలసదన్కి వెళ్ళి అడగండి, మేము ఎన్ని విజిట్ చేసాము, ప్రతి అక్కడ పిల్లలకు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఏంటి బాలసదన్లో చిన్న చిన్న పిల్లలకు తెలుస్తుంది. సో ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైతే జరుగుతున్నాయో ఆడపిల్లలు కొంచెం అంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్, ఈ మీరు ఇందాక అన్నట్టు ఏఐ అని కాదులేండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇన్స్టాగ్రామ్స్లో ఫ్రెండ్షిప్స్ పెంచుకొని వాళ్ళతో ఇంట్లో చెప్తున్నా కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ పెంచుకొని వెళ్ళిపోయి కేవలం వారం రోజుల పరిచయంతోనే ఆడపిల్లలు వెళ్ళిపోయి వాళ్ళతో 2-3 నెలలు అయిపోయి మిస్సింగ్ కేసులు పెట్టించుకొని మళ్ళీ ప్రెగ్నెంట్ అయి వస్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్. సో ఇదంతా ఏంటంటే అది ఒక కలెక్టివ్ బాధ్యత అండి. ఏదన్నా మనం పేరెంట్స్గా చెప్పగలాలి. పేరెంట్స్ కూడా పిల్లలకి ఒక మనతో ఎక్స్ప్రెస్ చేసే ఒక వాతావరణం ఇంట్లో కలిగాలి. అంటే భయంతో చేస్తే ఎవరు కూడా బయటికి చెప్పరు, దాచిపెట్టేస్తారు జరిగాయి. కానీ ఒక ఫ్రెండ్లీ నేచర్ ఇది ఉండి ఇలాంటి కాలేజెస్, స్కూల్స్లో కానీ సెషన్స్ జరుగుతుంటే డెఫినెట్లీ మనం అరికట్టచ్చు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక 9వ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు. అనంతరం న్యాయ నిర్ణేతలు ప్రకటించిన విజేతల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా డివిజన్లలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, కేవలం మహిళలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఉన్న రోజుల నుంచి ఈ పోటీలు ప్రారంభించామని అన్నారు.
మొదటి బహుమతిగా డబుల్ కాట్ మంచం, రెండవ బహుమతిగా సోఫా సెట్, మూడవ బహుమతిగా వార్డ్రోబ్, నాలుగవ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, ఐదవ బహుమతిగా 2 కుర్చీలు ఈ నెల 10న పుష్కర ఘాట్లో జరిగే కార్యక్రమంలో ఇస్తామని వెల్లడించారు. గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, ముసని బాబురావు, కప్పల వెలుగు కుమారి, మీసాల నాగమణి స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 42 వార్డులో 5 ప్రైజులు తీసుకోండి. ట్యాంక్ కూడా అతి దగ్గరలో ప్రారంభించుకుంటే బర్మా కాలనీలకి నీటి సమస్య అనేది ఉండదు. ఇవన్నీ కూడా చాలా దూరదృష్టితో చేస్తా ఉన్నాం. అలాగే మీకు ఇచ్చిన కానుకలు చూడండి, 5 కానుకలు. మొదటి ప్రైజ్ మంచం, పరుపు, దిండులు. రెండో ప్రైజ్ 3 సీటర్ సోఫా. మూడో ప్రైజ్ వచ్చేసరికి కబోర్డు. నాలుగో ప్రైజ్ డ్రెస్సింగ్ టేబుల్. ఐదో ప్రైజ్ 2 కుర్చీలు. ఇవన్నీ కూడా గతటి సంవత్సరం మీద 2 ప్రైజులు పెంచాం. కేవలం మీ ఉత్సాహం చూసి మేము కూడా కాస్త జోష్ ఇవ్వాలని ఈ సంవత్సరం 5 ప్రైజులు పెట్టాం. మీరు కూడా అంతే జోష్ గా పాల్గొన్నారు. తప్పకుండా మీ ఆశీర్వచనంతో రాబోయే రోజులు ఇంకా బాగా కార్యక్రమాలు నడుపుతాం. కేవలం మిమ్మల్ని కోరేది ఒకటే, వ్యత్యాసం తెలియాలి. వైఎస్ఆర్సీపీ ఆలోచన విధానం తెలుసుకోండి. ఏనాడు ఈ వార్డులోని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఏవిఎప్ప రోడ్డు, జేఎన్ రోడ్లలో చేసుకొని వదిలేశారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంగా లోపల ఉన్న రోడ్లు సుమారు 10 కోట్ల వార్డుల అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే విషయం కాదు, అది వార్డులో చేసి చూపించామని గర్వంగా చెప్తాము. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటాను. ఈ వార్డుకి సంక్రాంతి శోభను ముందుగానే తెచ్చినందుకు ఈ వార్డు నాయకులందరికీ కూడా, ముఖ్యంగా చంద్రప్రియ గారికి, రాజు గారికి, మన బాబు గారికి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కూడా ఎవరు కూడా డిసిషన్ తెలియజేయడం కాబట్టి జడ్జిమెంట్ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మీరు ప్రైజులు ఇచ్చిన దగ్గర ఏ ముగ్గురు ఎవరికి వచ్చిందో ఆ ముగ్గురు మాకు తెలుస్తుంది. స్థానిక లలితానగర్లో వేంచేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత లక్ష్మీ గణపతి ఆలయంలో అమ్మవార్లకు పౌర్ణమి సందర్భంగా ఘనంగా హారతులిచ్చారు. ఆడారి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతుల చేతుల మీదుగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం సాగింది. పౌర్ణమి సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణ సహిత లక్ష్మీ గణపతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆడారి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతుల చేతుల మీదుగా భక్తి శ్రద్ధలతో హారతులు ఇచ్చారు. అనంతరం 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని కోరి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బి నాగేంద్ర, పిల్లా సతీష్, దుర్గా, శివ, సింహాద్రి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పాదయోహ ఆకార మాత్రం ఫలం దీంత్రుతాం తపై కదా వచ్చారా ఆవిడేరి వచ్చేస్తే మీరు ఇద్దరు కలిపి అలాగ ఒకసారి దీపాన్ని నమస్కారం నాదేనండి. ఓం బ్రాహ్మణ महाराज की हर हर महादेव, हर हर महादेव, हर हर एक दर्शया मित्रं देवं मित्रदयं नोस्तु अनुराधान अभिजापर्थयन्ति शब्दञ्जी मेम शब्दस्तवीरा परमात्मा अनुग्रह अंदरिकी लभिंचाలని ఇచ్చేది ఈ నేత్రహారతి. దీని వల్ల తద్వేషు ఏష లోకేషు ప్రతిష్ఠతే. అయ్యా బిల్వహారతి అమ్మవారికి అయ్యవారికి బిల్వహారతి జరుగుతోందండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇచ్చే నిర్వాతనే సర్పహారతి. తర్వాత నాగహారతి.
భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీలు స్థానిక 11వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ఆధ్వర్యంలో జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ముగ్గులు వేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు. అనంతరం న్యాయ నిర్ణేతలు ప్రకటించిన విజేతల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా డివిజన్లలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, కేవలం మహిళలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఉన్న రోజుల నుంచి ఈ పోటీలు ప్రారంభించామని అన్నారు. మొదటి బహుమతిగా డబుల్ కాట్ మంచం, రెండవ బహుమతిగా సోఫా సెట్, మూడవ బహుమతిగా వార్డ్రోబ్, 4వ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, 5వ బహుమతిగా 2 కుర్చీలు ఈ నెల 10వ తేదీన పుష్కరఘాట్లో జరిగే కార్యక్రమంలో ఇస్తామని వెల్లడించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారని ప్రశంసించారు. బీజేపీ సిటీ కన్వీనర్ యనుమల రంగబాబు, యూపీహెచ్సి చైర్మన్ చొప్పెర్ల వీరభద్రరావు, డైరెక్టర్లు తుల్లి పద్మం, యందం ఇందిర, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుగుణంగా మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించారు. 2019లో నా సతీమణి భవానీ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు 1497 మెజారిటీ ఇవ్వడం జరిగింది ఈ వార్డు నుంచి. 2024 కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 3139 మెజారిటీ ఇచ్చారు. అందుకే ఈ వార్డు పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాం. ఆ బాధ్యత ఏ స్థాయిలోనంటే ఇక్కడ శ్యాంబలంబ స్కూల్ 8వ తరగతి వరకే ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 8వ తరగతి వరకు ఉన్న స్కూల్ని 10వ తరగతి వరకు తీసుకొచ్చాం, గర్వంగా చెప్తా ఉన్నాం. 10వ తరగతి వరకు స్కూల్ తీసుకురావడమే కాదు, ఆ స్కూల్కి కావాల్సిన మౌలిక వసతులు, ఆ బిల్డింగ్ కూడా నిర్మించే బాధ్యత మేమందరం తీసుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్డులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 40 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంకా 1,10,00,000తోటి మల్లీనగర్లో కానీ ఇంకా కొన్ని అనేకమైన ప్రాంతాల్లో కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అది కాకుండా మరొక 10 కోట్లతో కూడా ఎస్టిమేట్స్ పెట్టుకున్నాం. పుష్కరాల్లో మొత్తం రోడ్లు, ట్రైన్లు అన్ని కూడా పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం తథ్యమని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ధర్మం ఒక్కటే సరిపోదని, ధర్మం గెలవాలంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉండాల్సిందేనని మహాభారత ప్రవచన యజ్ఞంలో సామవేదం వివరించారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం 37వ రోజు కొనసాగింది. కురుక్షేత్ర సంగ్రామానికి ఇరువైపులా సేనలు మోహరించాయని, రథం ఎక్కే ముందు అర్జునుడు దుర్గాస్తుతి చేశాడని అన్నారు. కౌరవులకు 11 అక్షౌహిణుల సైన్యం, పాండవులకు 7 అక్షౌహిణుల సైన్యం ఉండటంతో ధర్మరాజు కౌరవుల సైన్యం చూసి మనం విజయం సాధించగలమా అనే సందేహం వ్యక్తం చేశాడన్నారు. నారద మహర్షి చెప్పిన మాటలు అర్జునుడు గుర్తుకు తెచ్చుకుంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం అని తెలుస్తుందని చెబుతాడు. ధర్మం ఒక్కటే సరిపోదని, ధర్మం గెలవాలంటే కృష్ణుడు కూడా ఉండాలని సామవేదం వివరించారు. రవితేజ ప్రారంభవాక్యాలు పొందుతారు. వీరు కూడా స్త్రీ వేషాన్ని మరుగుపరిచి ఆ పురుష రూపంతో ఉన్నటువంటి వాడికే వివాహం చేసే కన్యను తీసుకున్నారు. కానీ కొంతకాలమైన తర్వాత తెలిసింది ఏంటంటే ఇతడు పురుషుడు కాదు, స్త్రీయే అని తెలిసింది. దానితో హిరణ్యవర్మకి వార్త వెళ్ళింది. నన్ను వంచన చేశాడు ద్రుపద మహారాజు అని తెలుసుకొని యుద్ధం చేయాలని చెప్పి తన యొక్క సైన్యంతో వచ్చి మోహరించాడు. ఈ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు నా వల్ల తల్లిదండ్రులకి ఎంత బాధ కలిగింది. తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని ద్రుపదుడు ఆయన భార్య కూడా బాధపడడం చూసింది అందామా? ప్రస్తుతం అలాగే అందాం. చూసింది శిఖండి. బాధపడుతున్నారు వాళ్ళిద్దరూ. పైగా శివుడు చెప్పాడు కదా ఎప్పటికైనా పురుషుడు అవుతాడని. ఆ నమ్మకంతోనే మనం వివాహం చేయించాం. ఇంకా పురుషత్వం ఇతనికి రాలేదు. ఇలా ఆలోచన చేస్తున్న సమయంలో నా వల్ల వీళ్ళకి ఇంత బాధ కలుగుతోంది కనుక నేను ఎలాగైనా ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి శిఖండి అరణ్యానికి వెళ్ళిపెడుతున్నాడు. ఆ అరణ్యంలో కూర్చొని ఆహారాదులు విసర్జించి మరణానికి ఉన్ముఖుడై కూర్చున్నటువంటి సమయంలో అక్కడ స్థూణాకర్ణుడు అను యక్షుడు అక్కడికి వచ్చాడు. ఆ యక్షుని యొక్క నివాస ప్రాంతం అది.
అతడు వచ్చి ఆహారాన్ని విసర్జించి ఉపవాస దీక్షతో ఏ తపస్సు చేస్తున్నావు నువ్వు అని అడిగాడు ఆమెని. అప్పుడు తపస్సు కాదు, మరణానికి తగ్గ ప్రాయోపవేశం చేస్తున్నాను, శరీరం త్యజించాలనుకున్నాను, నా కారణంగా తల్లిదండ్రులకి విపత్తి ఏర్పడింది కనుక నేను కానీ పోతే ఈ సమస్య పోతుందనే ఉద్దేశంతో ఇలా ఉన్నాను అంటే, అప్పుడు నీ సమస్య ఏమిటంటే సమస్య మొత్తం వివరించి చెప్పింది. జాలి కలిగింది స్థూణాకర్ణుడిగా యక్షుడి, నాకు కొంత మహిమ ఉంది, నీకేది కావాలని నేను చేయగలను, నీ ఆపద నుంచి బయటపడే వరకు కూడా నీ స్త్రీత్వాన్ని నేను తీసుకుంటాను, నా పుంస్త్వాన్ని నీకు ఇస్తాను అన్నాడు యక్షుడు. ఆ తపోమహిమ చేత అతనికి ఉన్నటువంటి సహజమైన యక్ష మహిమ చేత ఆ స్త్రీత్వాన్ని తీసుకుని తన పుంస్త్వం ఆమెకి ఇచ్చాడు. దీన్ని బట్టి శిఖండి పురుషుడయ్యాడు. ఇప్పుడు వెళ్ళి నీ సమస్య తీరిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నా పుంస్త్వం నాకు ఇచ్చి నీ స్త్రీత్వాన్ని తీసుకెళ్ళిపో అని చెప్పాడు. సరే నేను చెప్పి వెళ్ళి తన పురుషుడుగా ఎప్పుడైతే రుజువైనదో అప్పుడు హిరణ్యవర్మ నేనే పొరపాటు పడ్డానని చెప్పి ద్రుపదుడితో మైత్రి చేసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం అంతా సద్దుమడిగింది. ఎప్పుడైతే సమస్య సద్దుమడిగిందో ఈమె మాట కట్టుబడి తిన్నగా మళ్ళీ అక్కడికి వెళ్ళి స్థూణాకర్ణుడితో చెప్పినది, ఇప్పుడు ప్రమాదం గడిచిపోయింది కనుక మళ్ళీ నా స్త్రీత్వం నేను తీసుకుంటాను అంటే ఈ లోపల జరిగిన సంఘటన స్థూణాకర్ణుడు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీలు స్థానిక 2వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ముగ్గులు వేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు. అనంతరం న్యాయ నిర్ణేతలు ప్రకటించిన విజేతల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 6 ఏళ్లుగా డివిజన్లలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, కేవలం మహిళలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఉన్న రోజుల నుంచి ఈ పోటీలు ప్రారంభించామని అన్నారు. మొదటి బహుమతిగా డబుల్ కాట్ మంచం, 2వ బహుమతిగా సోఫా సెట్, 3వ బహుమతిగా వార్డ్రోబ్, 4వ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, 5వ బహుమతిగా 2 కుర్చీలు ఈ నెల 10వ తేదీన పుష్కరఘాట్లో జరిగే కార్యక్రమంలో ఇస్తామని వెల్లడించారు. గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, స్థానిక నాయకులు మానే ఆదిబాబు, ఉప్పలూరి జానకరామయ్య, మిస్కా జోగినాయుడు, సలాది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 2,44,00,000 ప్రతిపాదనలు ఉన్నాయి. అవి కూడా అతి దగ్గరలో చేస్తామని కూడా హామీ ఇస్తూ, గోపాల్ నగర్ పొంత సమస్య అన్నది దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఆ సమస్యని పరిష్కరించుకోలేని అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మీకు హామీ ఇస్తా ఉన్నాం, గోపాల్ నగర్ పొంత ఏదైతే ఉందో అతి దగ్గరలో అధికారికంగా పట్టాలు ఇచ్చే బాధ్యత ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అతి దగ్గరలో ఇవ్వబోతున్నామని కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నాం. అలాగే కిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరం కూడా మీరు చాలా ముగ్గులు చాలా పోటీగా పెట్టారు. ఇది గ్రహించే మేము కూడా అనుకున్నాం, ఎంత బాగా పెట్టిన వాళ్ళని మనం ఇంకా ప్రోత్సహించాలి కదా అని చెప్పి ఆలోచించి కిందటి సంవత్సరం దాంట్లోని ఏదైతే ప్రైజెస్ అక్కడ ఉన్నాయి 3 పెట్టాం కిందటి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం మంచం, పరుపు, దిండులు కలిపి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 3 సీటర్ సోఫా, థర్డ్ ప్రైజ్ బీరువా, 4th వచ్చి డ్రెస్సింగ్ టేబుల్, 5th వచ్చి కుర్చీలు. అంటే 5 ప్రైజులు ఎందుకు పెంచాము అని అంటే మీలో పోటీతత్వం చూసి మేము కూడా జోష్ని పెంచాలని కావాలని 5 ప్రైజులు పెంచాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.